సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఏమయ్యాడటండి? అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇందాక ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరికి? యోసేపుకి ఎవరు తోడే ఉన్నారట? యెహోవా. ఇప్పుడు దావీదుకి ఎవరు తోడే ఉన్నారు? మోషేకి ఎవరు తోడే ఉన్నారు? యెహోషువకి ఎవరు తోడే ఉన్నారు? మరి ఈ రోజు నీకు నాకు ఎవరు తోడే ఉన్నారు? ఎవరు తోడై ఉండాలి? దేవుడే. దావీదుకు తోడై ఉన్న ప్రకారము దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి యెహోవా తోడై ఉన్నాడు. కనుక వితౌట్ గాడ్ మనం ఏం చేయలేమండి. ఆయన అంటాడు కదా, నాకు వేరే ఉండి మీరేమీను చేయలేరు. శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళి వారు ఏమైనా సాధించారా? ఆఖరికి ఆహారమే సంపాదించుకోలేకపోయారు. దేవుని దగ్గర ఉన్నంత కాలం పేరుంది, యేసు ప్రభు దగ్గర ఉన్నంత కాలము ఫుడ్ ఉంది, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికాయి. యేసు ప్రభువుకు దూరంగా ఎప్పుడైతే పారిపోయారో, రాత్రంతా గలిలయ ఆ యొక్క సముద్రంలో రాత్రంతా వల వేసిన వారికి ఏం పడలేదట? చేపలు పడలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప అయినా పడిందా? పడలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ పక్కన వల వేయి అని అన్నాడో, ఆయన మాట చొప్పున చేపలు వచ్చి ఆ శిష్యుల వలలలో పడిపోయాయి. ఎవరి మాట? అక్కడ కూడా ఎవరి మాట? యేసు ప్రభువారి మాట. కాబట్టి ఆయనకు వేరే ఉండి మనము ఏమీ చేయలేం.